తునిలో అన్నదమ్ముల ఫైట్ ఆసక్తి రేపుతుంది. అన్నకు అవకాశం ఇవ్వకూడదని తమ్ముణ్ణి ఓడించి నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలని అన్న పోరాడుతున్నారు. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, వైసీపీ నుంచి యనమల కృష్ణుడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి టార్గెట్ గా రాజకీయం నడుపుతున్నారు. గతంలో టీడీపీ నుంచి తుని టికెట్ ఆశించారు కృష్ణుడు. అయితే తన కుమార్తెకు దివ్యకు సీట్ వచ్చేలా చక్రం తిప్పారు రామకృష్ణుడు. అయితే టికెట్ రాదని గ్రహించిన టీడీపీ నుంచి ఎన్నికలకు ముందే కృష్ణుడు వైసీపీలో చేరారు. ఇప్పుడు మరోసారి అన్నదమ్ముల మధ్య మున్సిపల్ వార్ జరుగుతోంది. కృష్ణుడికి తుని పాలిటిక్స్ పై మంచి పట్టుంది. దీంతో వైస్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కకూడదని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారాయన. కౌన్సిలర్లను తన వైపు తిప్పుకొని తునిలో బలం పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. మరోవైపు తన కూతురుని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న రామకృష్ణుడు వైస్ చైర్మన్ పదవిని అధిష్టానానికి గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు.